హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారండో? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఆకు అయితే ఇలా ఉంది. ఈ ఆకు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే, నేను తెచ్చి 15 రోజులు 10 రోజులు అవుతుంది అనుకుంటా. 10 రోజులు అయింది. 10 రోజులు అయిన దాకా ఎందుకు ఇలా ఉంచానంటే, నీడలోని ఎండబెట్టడానికి. ఇక ఈ ఎండాకాలం వచ్చింది కదా, ఈ ఆకైతే ఎక్కువ దొరకదు కాబట్టి నేను ఈ ఆకుని తీసుకొని వచ్చాను. ఈ ఆకు తీసుకొచ్చి ఆకులు కోసి ఇలా అయితే ఎండబెట్టాను. ఇంతకీ ఇది ఏం ఆకు అనుకుంటున్నారా? ఇదైతే గుంటగురుడు ఆకండి. ఇది నెత్తికి తలకు పెట్టుకుంటే పేస్ట్ చేసి చాలా బాగుండిద్ది. ఈ ఆకునైతే నేనైతే అసలు తోటకి వెళ్ళాను, మిరప తోటకి వెళ్ళంగానే అక్కడైతే కనిపించింది. నేనైతే ఇక పట్టుకొని వచ్చానండి. చాలా వరకు తెచ్చాను. ఎంత కోసి ఎండబెట్టేసరికి ఇలా అయింది. ఇదిగో ఇది చూసారా? ఈ గింజలు కూడా ఉన్నాయి కదా, ఈ గింజలను అయితే నేను మొలవేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి వేసినామంటే ఇవి అయితే మంచిగా మన ఇంటి దగ్గరలోనే మొలుస్తాయి. ఈ మా పల్లెటూర్లలో కాబట్టి నేల మంచిగా ఉండిద్దిగా, అంత గచ్చు బండలు లేకుండా. ఇవి గింజలు చూసారు ఎలా ఉన్నాయో. ఈ గింజలను అయితే నేను మొలవేస్తాను. ఈ ఆకు అయితే ఇలా రెడీ అయింది. ఈ ఆకు ఇలా ఎండలోనైతే ఎండబెట్టద్దు, నీడలోనే మన ఇంట్లోనే కడిగి మంచిగా ఒక గిన్నెలు వేసి, ఫస్ట్ అయితే వేరే పెద్ద ఎలాంటి గిన్నెలు వేసాను. అది కొద్దిగా దగ్గరకు అయ్యాక ఇలా అయితే బాక్స్లో వేసాను ఫ్రెండ్స్. ఈ ఆకు ఇలా ఉన్నా పర్లేదు, మంచిగానే ఉండిద్ది. లేదు వద్దు అనుకున్నప్పుడు మిక్సీ బట్టి స్టోర్ చేసుకోండి. ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి మంచిగా ఉంటుంది. చూసారు ఎలా ఉందో ఆకైతే. ఇది గ్రీన్ కలర్లో ఉన్న ఆకంతా ఇలా బ్లాక్ అయిపోయినాయి కదా. ఈ పొడి పట్టిన తర్వాత ఇందుట్లో నేను మాడ భాగానికి నెత్తికి తలకు పట్టించాలి అనుకున్నప్పుడు కొంచెం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొద్దిగా పెరుగు వేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసి ఈ పేస్ట్ని వేసి కలిపి నెత్తికి అయితే రాసుకోండి, తలకి. మా సైడ్ అయితే నెత్తి అంటారు కదా, అందుకే నాకైతే ఊరికే నెత్తి అనే వస్తుంది. తలకి కుదుళ్ళకు పట్టించి ఒక గంటన్నర ఉండి, టైం లేదనుకున్న వాళ్ళ గంట 30 గంట అయినా ఉండొచ్చు. ఉన్న తర్వాత స్నానం చేయండి. ఎగ్ బాత్ చేస్తే షాంపూ అయితే కెమికల్ ఉంటుంది కాబట్టి కుంకుడుకాయలు తెచ్చి పోసుకోండి. కుంకుడుకాయలు లేవనుకున్నావు కెమికల్ తక్కువగా ఉన్న షాంపూని అయితే వాడండి, మంచిగా ఉంటుంది. ఓకేనా? ఈ గుంటగురుడాకు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే మస్తు దగ్గరలో ఉంటుందండి. సిటీలో ఉన్న వాళ్ళకి ఉండదు కాబట్టి తెప్పించుకొని ఇట్లా ఆకు చేసుకొని అట్లా పెట్టుకోండి. మనం ఎట్టాగో వడియాలు అప్పడాలు ఇవన్నీ ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే నీడలోనే ఎండబెట్టుకోండి. ఇది ఇలా బాక్స్లో పెట్టుకున్నా ఏం కాదు. వద్దుని పొడిలాగా మనం మెంతి పొడి ఎలా మసాలా పొడి ఎలా చేస్తామో అలా మెత్తగా బట్టి జల్లెడ బట్టి ఒక చిన్న ఇంత పెద్ద దాంట్లో కాకుండా చిన్న డబ్బాలో పెట్టుకోండి. గుంటగురుడు ఆకు వాడిన తర్వాత మీకే తెలిసిద్ది. దీన్ని భృంగరాజ ఆకులని కూడా ఉంటారు. 100% భృంగరాజ ఆకులు కానీ ఆ ఆయిల్ సిటీలో అమ్ముతారు. 100 గ్రాములో 150 గ్రాములో ఉంటుంది, 130 140 ఉంటుంది. ఆ ఆయిల్ తెచ్చుకొని వాడినా పర్లేదు. ఇవి అయితే పచ్చి ఆకులుగా ఉన్నప్పుడైతే మంచిగా ఆ పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ నూనె కాగాక నూనెలో ఆ పేస్ట్ వేసి కొద్దిగా మరగనిచ్చినాక తీసుకున్నా ఏం పర్లేదు. అలా కాకుండా ఇలా టైం లేని వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఈ ఆకులతో కూడా నూనె కొద్దిగా వేడైన తర్వాత ఈ ఆకులు కొన్ని వేసినా కానీ వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ నూనెలోకి వస్తాయండి. అలా కూడా చేసుకోండి, ఇలాని కూడా చేసుకోండి. కానీ కంపల్సరీగా జుట్టు బాగా అందంగా పొడుగ్గా నల్లగా కావాలనుకున్న వాళ్ళైతే ఈ టిప్పు పాటించండి. ఈ పెరుగు పెట్టడం వల్ల ఏంటంటే పెరుగు మాడకి సలవనిస్తుంది మాడ భాగానికి. దానివల్ల ఈ భృంగరాజ ఆకులు ఏంటంటే నల్లగా ఉండటానికి, ఒత్తుగా ఉండటానికి, ఊడిపోయిన
ప్లేస్లో మళ్ళీ జుట్టు ఎమ్మటే రావటానికి ఉపయోగపడిద్దండి. ఇది మేము చెప్పిన మంతిని సత్యనారాయణ గారు కూడా ఇదే చెప్తాడు. ఒకసారి మీరు వీడియో చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఆకులు మాత్రం కంపల్సరీగా సెల్లో కొడితే మీకు అర్థమవుతుంది, వాడండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఈ ఆకులు అయితే నేను పచ్చిగా చూపించదలుచుకోలేదు, ఎండబెట్టాక చూపిద్దామని ఇన్ని రోజులు ఆగి వీడియో అయితే చేశాను. బాయ్ అండి అందరికీ.